పాతకాలపు వంటకాల్లో మీ అమ్మమ్మ చేసే వంటకాలు ఏంటో చెప్పండి. మా అమ్మమ్మ అయితే ఇట్లాంటివన్నీ చూపిస్తున్నారు. పెండలము, కంద, లచ్చించారు, ఇలా చాలా వెరైటీలు చేస్తున్నారు మా అమ్మమ్మ. మీ అమ్మమ్మ ఏం చేస్తారు? కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మమ్మ ఇదిగో దుంపలు తెచ్చాడు అమ్మమ్మ. తాత కాల్చమని చెప్పాడు. ఈ అమ్మా ముసలివాడికి ఏం పని లేదమ్మా. కాల్చరాదు. అన్ని అలాంటియే తెస్తాడు నన్ను చంపటాకి. బాగుంటదంట. బాగుంటది, అన్ని బాగానే ఉంటాయి. కాల్చు, నేను కూడా తింటా. కాల్చు. కాల్చుదాం, పొయ్యి అంటే ఇస్తాను అయితే ఉండు. రెండు కాలుస్తావు అమ్మమ్మ? రెండొద్దు, ఒకటి కోసేద్దాము, ఒకటి కాలుద్దాం. ఓ సరే. ఏంటమ్మమ్మ ఈ దుంప పేరేంటి అసలు ఎట్లున్నాయి? ఈ దుంప పేరా పెండలం దుంప అంటారమ్మా. అసలు ఎంత అంటే ఏదో ఎప్పుడో కాసినట్టు ఉంటాయా నిలవ? సంవత్సరం దాకా ఉంటాయమ్మా. సంవత్సరం దాకా ఉంటాయి. ఏం బాగుంటదా? ఇంకేం చేస్తారమ్మమ్మా దీంతో? కూర చేస్తారు. సిక్స్ తయారవుతుందంట. చిప్స్. కేరళలో నేను తిన్నానమ్మమ్మ. ఇంత ఎడల్పాడు ఇట్లా చేస్తారు భలే. నేను వెళ్ళినప్పుడు తిన్నా. కానీ దుంప మాత్రం చాలా రుచిగా ఉంటది కూరలో. బాగుంటదమ్మా, కమ్మగా ఉంటది. ఎండ్రేలు వేసి వండుకుంటే. ఏందమ్మమ్మ ఈ మజ్జిగ పెట్టావు? మజ్జిగ జిగురు పోతదమ్మా. ఓ మజ్జిగలో వేస్తావు ఇప్పుడు? కట్ చేసి మజ్జిగలో వేస్తే జిగురు అంతా పోద్ది అన్నమాట. ఓ చిన్నప్పుడు ఇయ్యేనమ్మా కూరలు మాకు. కంద, పెండలము, గుమ్మడికాయ, ఇవన్నీ ఇయ్యే కూరలు ఎక్కువగా ఉండి మాకు. అమ్మమ్మ ఏంటి ఇరిగిపోతుంది మజ్జిగ? ఇరిగిపోద్దమ్మా, జిగురు అంతా పడుతుంది. ఆ జిగురు పట్టి ఇంకా అలా ఇరిగిపోద్ది. క్లీన్ చేస్తుంది ఇప్పుడు ఇది. ఆ జిగురుని తీసేస్తుంది కదా? తీసేస్తుంది. ఇట్లా బాగా అనాలి అమ్మమ్మ. బాగా నీలాగా రుద్దితే జిగురు అంతా పోద్దమ్మా. ఓకే. అసలు నాకు ఈ వంటకమే తెలీదు. ఏది చేసినా మీ చేతి వంట అన్ని ఫస్ట్ టైమే తింటున్నా నేను. బాగుంటాయమ్మా. చకచకలాడిస్తూ ఉల్లిపాయలు కట్ చేస్తుంది మా అమ్మమ్మ. కత్తిపీటలు వాడుతున్నారా ఇప్పటికి మీరు? మేమైతే కత్తిపీటలు వాడుతున్నాం. పిల్లలకి సెలవులు వస్తే చక్కగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నాయనమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి. వాళ్ళకి ఇలా పల్లెటూరులో పొయ్యలు గీటాలు, గేదెలు, ఆవులు, పశువులు, పొలాలు అన్ని ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎప్పుడు చూడు అదే సిటీలో, మాల్స్ లో, ఆటలో వీటిలో తిరిగే బదులు ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి. పిల్లలు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ లైఫ్ స్టైల్ నచ్చుతుంది. వాళ్ళకి పాలు పితకటం కూడా తెలియదు, మిల్క్ అంటే ప్యాకెట్స్ లోనే అనుకుంటున్నారు. సో మీరు అన్ని ఇప్పుడు బ్యాక్ టు విలేజ్ లాగా అన్ని చూపించండి. వాళ్ళ లైఫ్ లో కొన్ని మెమరీస్ ఇవ్వండి. అసలు ఇంత ఆరోగ్యంగా హెల్దీగా ఎట్లా అమ్మమ్మ? ఇన్ని సంవత్సరాలైనా నీ పని నువ్వే చేసుకుంటావు? పని మేమే చేసుకుంటాం అమ్మా. మేము తిన్న తిండి అలాంటిది. చక్కగా ఎంత లెక్క అయినా నడిచెడిపోయేవాళ్ళం. మంచిగా పొలాలు వెళ్ళి మేము అన్నం పట్టుకుని పొలం వెళ్ళిపోయి దుంపలని అయ్యని ఇయ్యని శుభ్రంగా తవ్వుకోవటము, కాల్చుకోవటము, తింటము చాలా బాగుండేవి అమ్మా. అప్పుడు తిండి మాకు ఇవన్నీ అవి పండియ్యి, దుంపలు పండియ్యి. రైస్ తినేవాళ్ళ? రైసా లేకపోతే ఏముండేవి? రైస్ అంటే రైసు తినేవాళ్ళము. అప్పుడు రెండే పంటలు కదమ్మా. ఇది మాకు ఎంతసేపు బుడం ధాన్యం అని పండేది. బుడం ధాన్యం అని పండేది. అది ఎర్రగా ఉంటాయి అయ్యి బియ్యం. అయ్యి ఏం చేసేవాళ్ళం అంటే చక్కగా తెచ్చి ఎండబెట్టేసి దంపేసి వండుకుని తినేవాళ్ళం. చాలా బాగుండేది రా అన్నం. జొన్నలో అరిగిద్దా? జొన్నలో చక్కగానే దంపేసి సోమ మసూరి బియ్యం ఏమి లేవు. ఏమి లేవు. బుడమోనే అక్కుళ్ళుని ఏ దొరికే పంటలు. అప్పుడు అక్కుళ్ళు అంటే
అవి ఎట్లుంటాయి? అక్కుళ్ళు అంటే అవి ఎర్రగా ఈ కలర్ గా ఉంటాయి, ఇంత పొడుగు ఉంటాయి. అక్కులు దాని అని ఉండేది. ఈ రెండే పండివి పూర్వం కాలంలో. ఆ రెండే శుభ్రంగా దంపుకుని వండుకుంటే ఎంత కమ్మగా ఉండేదమ్మ అన్నము. పప్పు వేసుకుని మజ్జిగ పోసుకుని తింటే చాలా బాగుండేది. ఈ దుంపల కూరలు, లచ్చుని చారు, వంకాయ ఇలాంటివే వండుకునే వాళ్ళు మేము ఎంత ఎక్కుని. అసలు ఇప్పుడు ఆ పంటలే దొరకట్లేదు. ఏది మీరు చెప్పిన రైస్ ఏం లేవు మరి. ఏమైనా పండిస్తున్నారో లేదో మరి. లేదు, ఇప్పుడు ఆ రైసే లేదు. అక్కుళ్ళు అని ఎవడు అంటున్నారు, ఎవడు అంటున్నారు. ఫస్ట్ టైం విన్నా మీ నోట్లో. ఇవన్నీ ఇయ్యే చక్కగా పండి అమ్మ చక్కగా తినేవాళ్ళు, శుభ్రంగా ఆరోగ్యంగా సాయంత్రం దాకా పని చేసుకునే వాళ్ళు. మళ్ళీ సాయంత్రం వచ్చి మేము ఆరుగురం తోటికోడళ్ళం, ఆరుగురం కూడా చక్కగా వండేసుకుని మళ్ళీని చక్కగా తినేసి పడుకుని మళ్ళీ పొద్దున మామూలుగా లేచి ఏ పనులమ్మ మాకు. 2 గరిటెలు ఆయిల్ వేస్తున్నాము. ఆయిల్, పోపు దినుసులు వేసుకోవాలి. ఫస్ట్ 2 ఎండుమిర్చులు, కోసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇగో ఉల్లిపాయలు, తాలింపు గింజలు వేసేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకున్నది వేసేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, 1/2 స్పూను జీలకర్ర, అర స్పూను శనగపప్పు, కొంచెము ఇలాగా ఆగనిచ్చి మంచిగా ఏగనివ్వాలి. కరివేపాకు 2 రెబ్బలు వేసుకుందాం. కరివేపాకు 2 రెబ్బలు లేతది వేసుకున్నాం, మా చెట్టుదే. మనము కట్ట చేసుకున్న దుంపలో, పెండలం దుంపలో వేసేసుకుందాం. ఈ కట్ట చేసుకున్న ముక్కలు ఇందులో వేయాలి. 1 స్పూను, 1/2 స్పూను, పావు స్పూను పసుపు. కలరే మారిపోయిందండి. యాంటీబయాటిక్స్ మగ్గకుండానే ఊరికే మగ్గిపోయింది అనమాట. 1/2 స్పూను ఉప్పు. ఉడికినందుకు వాటర్ పోయాలి. ఉడకటానికి వాటర్ ఉడకనివ్వాలమ్మా. అలా ఉడకటానికి ఎంత టైం పట్టిద్ది? అరగంట టైం పడుతుందిరా. మరి దుంప ఉడకాలి కదా. బాగా ఉడికించాలి. బాగా ఉడకాలి. అయిపోద్దిరా. ఉడికిందా? ఒక్క చెయ్యి పెట్టండి. అమ్మమ్మ ఆలుగడ్డ కూరలాగే ఉందమ్మమ్మ. చాలా బాగుంటదిరా. ఇంకా టేస్ట్ బాగుంటుందా? పెండలం కూర రెడీ. సరే గాని అసలు తాతయ్య దుంప కాల్చమంటే నువ్వు కూర చేసేవిందమ్మమ్మా. దుంప మరి కూర వచ్చాడంటే మాత్రం ఇప్పుడు నిన్ను నన్ను అయిపోయింది. ఇంకా రాళ్లే కానీ తొందరగా నేను అంతలో టేస్ట్ కాల్చేద్దాము, తొందరగానే కాల్చుదాము. నానా రకాలుగా తినొచ్చు దీన్ని. అమ్మమ్మ ఈసారి పచ్చడి చెయ్యి, గారెలు చెయ్యి దుంపలతో. దుంపలతోనా? నువ్వు గారెలు చేస్తావు, బాగుంటాయి అన్నావుగా. బాగుంటాయిరా. ఈసారి గారెలు చెయ్యి.